జమ్మల మడుగులో షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి హత్యను ఛేదించారు పోలీసులు. మహమ్మద్ రఫీ, మహమ్మద్ అలీ అనే ఈ ఇద్దరు స్నేహితులు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పాల్కన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డేటింగ్ కంపెనీ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ వ్యాపారంలో లక్షలు నష్టపోయారు. ఈ నష్టం ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ద్వేషంగా పెరిగిపోయి హత్యకు దారితీసింది. చాకచక్యంగా పోలీసులు ఈ కేసు మిస్సింగ్ కేసు కాదని హత్య అని తేల్చి 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక కారు, 2 మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్, 5 మొబైల్ ఫోన్స్, 35,000 నగదు స్వాధీనం చేసుకుని ఆ 11 మందిని రిమాండ్కు పంపించారు. ఈ మిస్సింగ్ కేసు ఛేదించిన వన్ టౌన్ సిఐ రెడ్డప్ప, ఎస్ఐ సుధాకర్ యాదవ్, వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుమరాజన్ ఐపీఎస్ ద్వారా అభినందించారు. ఈ డిసెంబర్ నెల 1వ తేదీ అనంతపురం వన్ టౌన్కి ఒక కంప్లైంట్, మొహమ్మద్ అలీ అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి వస్తే అది నమోదు చేయడం జరిగింది. 385/23. దీంట్లో సబ్సిక్వెంట్గా టెక్నికల్ డీటెయిల్స్ మరియు ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఆలీ అనే వ్యక్తికి రఫీ అని ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కూడా నడుపుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గత 6-7 నెలలుగా లావాదేవీలు ఇష్యూ నడుస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఆలీ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్గా ఉన్నాడో అతను రఫీ సిస్టర్తో కొంతవరకు మిస్బిహేవ్ చేయడం కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఆన్ 27th ఆలీ బెంగళూరుకు వెళ్తున్నాడని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినాడు. కానీ రఫీ ఆలీని తను బావమర్ది గొడౌన్ ఏదైతే ఉందో సిద్దిక్ అలీ, తన బావమర్ది గొడౌన్కి ఆలీని రప్పించుకొని అక్కడ ఆలీ కోసం ఆల్రెడీ శివ, చంద్రశేఖర్, హరి, కృష్ణ అండ్ రాము 5 మంది, వీళ్ళకి రాము అనే వ్యక్తి ఆల్రెడీ అతను కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ధర్మవరంకి సంబంధించిన వ్యక్తి. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రఫీ. సో రఫీ ద్వారా రాము అండ్ రఫీ ఇద్దరు కూడా మిగతా వాళ్ళని రప్పించుకొని అక్కడ అలీని గొడౌన్లో కొట్టడం జరిగింది. కొట్టి అక్కడే వదిలేశారు. సబ్సిక్వెంట్గా అతను మళ్ళీ కొట్టి వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అతను కొంచెం ప్రాణం లేకుండా చనిపోయిన విషయాన్ని గుర్తించారు. సబ్సిక్వెంట్గా అటు చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఈ రఫీ ఏం చేశాడంటే ఆ డిసీజ్డ్ సెల్ ఫోన్ని తనతో పెట్టేసుకొని ఈ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేద్దామని తన సిస్టర్ కరిష్మా అండ్ వైఫ్ గౌసియా అండ్ సిద్దిక్ అలీ బావమర్ది వీళ్ళ సహకారంతో ఈ బాడీని ఒక నానో